ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల సమస్యలపై సానుకూలంగా స్పందించారు సీఎం రేవంత్. జీవో 317 సమస్యల పరిష్కారానికి కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశామని చెప్పారు. 2008 డీఎస్సీ బీఈడీ అభ్యర్థుల ఉద్యోగాలపై 12న జరిగే కేబినెట్లో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వ హామీల్లో ఒకటైన ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని రేపు మనుగూరులో ప్రారంభించనున్నారు సీఎం రేవంత్. సీఎం రేవంత్ రెడ్డి ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల నేతలతో భేటీ అయ్యారు. DA 317 జీవో సవరణపై ఉద్యోగ సంఘాల నేతలతో చర్చించారు. గత కొంతకాలంగా జీవో 317 రద్దు చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కానీ గత బీఆర్ఎస్ సర్కార్ ఉద్యోగుల డిమాండ్ పట్టించుకోలేదు. ప్రస్తుత సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు, కోదండరాం, టీచర్ ఎమ్మెల్సీలు, పలు సంఘాల నేతలు పాల్గొన్నారు. జీవో 317 సమస్యల పరిష్కారానికి కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశామన్నారు సీఎం. ఉద్యోగుల, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి మంత్రివర్గ ఉపసంఘం కృషి చేస్తుందన్నారు. సంఘాలు ఉండాల్సిందేనని, సంఘాలతో మంత్రివర్గ ఉపసంఘం చర్చిస్తుందని చెప్పారు. అన్ని సమస్యలు పరిష్కరించుకుందామన్నారు. పాఠశాలలు, కళాశాలలకు ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు సీఎం రేవంత్. పాఠశాలల్లో సర్వీస్ పర్సన్స్ ని నియమిస్తామని చెప్పారు. ఆర్టీసీ సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. రెగ్యులర్ పోస్టులో రిటైర్డ్ ఉద్యోగుల్ని తొలగించి ప్రమోషన్స్ కి ఆటంకం లేకుండా చూస్తామన్నారు సీఎం రేవంత్. రిటైర్డ్ ఉద్యోగుల సేవలు అవసరం అనుకుంటే ఓఎస్డీలుగా నియమించుకుంటామన్నారు. ఇటీవల జరిగిన నియామకాల్లో 43% మహిళలు ఎంపికయ్యారని చెప్పారు. 2008 డీఎస్సీ బీఈడీ అభ్యర్థుల ఉద్యోగాలపై 12న జరిగే కేబినెట్ లో నిర్ణయం తీసుకుంటామన్నారు. కోదండరాంను ఎమ్మెల్సీగా శాసనమండలికి పంపిస్తామని చెప్పారు సీఎం. రేపటి నుంచి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 21 వరకు 11 రోజులు జరిగే బ్రహ్మోత్సవాల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. బ్రహ్మోత్సవాలకు హాజరు కానున్నారు సీఎం రేవంత్. ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు. సీఎం రేవంత్ మంత్రుల పర్యటనతో అధికారులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. ఉదయం 8 నుంచి 11 గంటల వరకు భక్తులకు దర్శన అనుమతి లేదన్నారు ఆలయ ఈవో. సీఎం వచ్చిపోయే వరకు కొండపైకి ఎటువంటి వాహనాలకు అనుమతి లేదన్నారు. మరోవైపు సీఎం రాక సందర్భంగా గుట్టపై ఏర్పాట్లు పరిశీలించారు ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య. తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర మంత్రులు కూడా సుమారు 6 వచ్చి బ్రహ్మోత్సవాలను ప్రారంభించి రేపటి నుంచి 20 తారీఖు వరకు కూడా స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. మొదటగా తెలంగాణ ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు స్వామివారి దర్శనం చేసుకుని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలను కూడా పరిశీలించి మొన్ననే ఒక అర్ధగంట సమయం ఇచ్చి కూడా యాదాద్రిని యాదగుట్ట చేస్తా, యాదగుట్టకు మళ్ళీ పూర్వం తెస్తా, అన్ని విధాలా గుట్టకు సహకరిస్తా అని చెప్పి మాటిచ్చి 10 రోజులనే మళ్ళీ ఇలా గుట్ట దర్శనానికి వచ్చి ఇలా గుట్టను బ్రహ్మోత్సవాలను ప్రారంభించడం చాలా సంతోషం. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలో భాగంగా రేపు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించనున్నారు సీఎం రేవంత్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు ప్రజావేదిక సభలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రకటించనున్నారు. సభకు సీఎం సహా మంత్రులు హాజరు కానున్నారు. సీఎం సభ కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు.